ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీ9 న్యూస్ స్వాగతం. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చంకే వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముందుగా వైసీపీ జెండాను ఎగరవేసి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. 175కు 175 గెలిపించి, అలాగే మన ఎంపీలు కానీ మన జిల్లాలోని 7 అసెంబ్లీ 2 ఎంపీ 1 ఎంపీ మొత్తము గెలిపించేసి మనం జగనన్నకు అంకితం చేయవలసిన బాధ్యత కూడా మన అందరి మీద. మరి మనం అడుగుతున్నాం, మరి ప్రజలందరినీ కూడా దగ్గరికి వెళ్ళి, అయ్యా మా జగనన్నకు ఓటేయండి, వస్తే ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేశాము, ఇంకా ఎక్కువ చేస్తాము. మన నాయకుడు ఒకటే అంటున్నాడు, నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయండి అని. ఈ విధంగా మాట్లాడే ధీరదత్తుడు మనగాడు బహుశా రాజకీయ పార్టీలో జాతీయ స్థాయిలో కూడా లేరని అనవచ్చు. మరి ఆయన కష్టపడ్డాడు పాదయాత్రలో, ఆయన బాటలో మనం నడిచాము. ఆయనతో మనం నడిచి 14లో అపోజిషన్లో ఉన్నా కూడా మనమందరం కూడా ప్రజల కోసము కష్టపడి వారి వెంట ఉండి 19లో 151 సీటు గెలిపించి, మరి ఈనాడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జగనన్న ఎంతో బాగా చేస్తున్నాడని ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నతాధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగనన్న బాటలో నడవాలని వారందరూ కూడా అనుకుంటున్నారు. మరి మనం ఎందుకు జగనన్నను గెలిపించుకోకూడదు, కష్టపడాలి. మరి జగనన్న రాజన్న కుటుంబ సభ్యులు మనము ఆయన కోసం కష్టపడి రేపు 24లో 175 గెలిపించుకుంటే, 25 ఎంపీలు గెలిపించుకుంటే మనం ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయవచ్చు. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి అటు వ్యవసాయ పరంగా ఇటు పారిశ్రామికంగా
చేయవచ్చనే తలంపు మన ప్రతి ఒక్కరిలో రావాలి. కాబట్టి మన జిల్లాలో వాసన నేతృత్వంలో మనం ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ ఒక ఎంపీ సీటు కూడా గెలిపించుకొని మంచి మెజారిటీతో మనమందరం కూడా జగనన్నకు అంకితం చేయాలని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. మరి వాసన పరిస్థితి తెలుసు. ఒక మాట అన్నా ఈరోజు నిన్ననే చూసాం, దాదాపు 232 కోట్లు పెట్టి పట్టాలు కానీ 132 కోట్లు పెట్టి మంచినీటి పైప్ లైన్లు తీసుకురావడం కానీ ఈరోజు ఈ ఒంగోలు కోసం కష్టపడి ఆయన చేసిన కృషికి మనమందరం కూడా వెంట ఉండి మంచి మేయర్తో గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. జిల్లా అధ్యక్షులుగా ఆఖరుగా ఈ జిల్లాలోని మనమందరం కూడా ఎన్నో బాధలు కష్టాలు నష్టాలు పడి ఉండొచ్చు. కానీ రేపు జగనన్న వస్తే అవన్నీ కూడా తీరుతాయి. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆయన గుర్తించుకొని తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేస్తారని ఎర్రగొండపాలెం మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షన్ బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పేదలకు విద్యావంతులకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే ఉత్సాహవంతులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా అధికారులు పనిచేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అధికారులను సూచించారు. స్థానిక కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగార సుజాత, దిశ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Will be the last meeting before elections valana mukyamaina topics which are all have to be done. Ante elections code vachina tarvata ongoing programs ga manam emem కార్యక్రమంలో చక్రంగా మనం ఫార్వర్డ్ తీసుకువెళ్ళాలి ఈ విషయాలు ఇక్కడ హైలైట్ చేయడంతో పాటు గత సమావేశంలో మనం ముఖ్యమైన విషయాలు ఏమేమి గౌరవ సభ్యులు ప్రజాప్రతినిధులు ఎలాంటి ఇష్యూస్ రైజ్ చేశారో దానికి ఒక లాజికల్ కన్క్లూషన్స్ వచ్చినాయా లేదా అండ్ దానికి ఉంటున్న ప్రోగ్రెస్ ఏంటి అని కూడా ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ ద్వారా అది కూడా ఒకసారి చూసుకున్న తర్వాత దెన్ ఈ సమావేశంలో ఈ లాస్ట్ మీటింగ్ ఉంటున్నప్పుడు ఇమీడియట్గా దృష్టికి తీసుకువస్తే వీ విల్ టేక్ అప్ స్పెషల్ ఆడిట్ అండ్ విల్ రెస్యూమ్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో. సో ఇది అధికారులు కూడా కీప్ దిస్ వెరీ వెరీ విజిలెంట్. హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికీ కూడా తెలుసుకున్నాను. నేను as collector has mentioned about this is the last meeting for this Lok Sabha 17th Lok Sabha అంటే గవర్నమెంట్ అనేది మళ్ళా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ 18th లోక్ సభకు వచ్చే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జరగబోయే ఎమ్మెల్యేల ఎన్నికలన్నీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారి నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తే ఎలక్షన్ అధికారులను కూడా కోరుకుంటూ ఒక మంచి అవకాశాన్ని మీరందరూ కూడా ఎంపీగా నేను చేసిన సేవలకు అనేదానికి దిశ మీటింగ్ అనేదానికి కూడా ప్రత్యేకంగా అధికారులందరూ రావటం అనేది అటెండ్ కావటము ఎస్పెషలీ ఇప్పుడు రైల్వేస్ నేషనల్ హైవేస్ కూడా వాడు కోడ్ వచ్చినంత మాత్రాన ఈ మీటింగ్ అనేది కూడా ఆగదు. కలెక్టర్ గారు కూడా కండక్ట్ చేసుకొని దాన్ని అవసరం ఉన్నప్పుడు దాన్ని
ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా ఉన్నది ఉపయోగపడుతుంది. ఒక మంచి అవకాశాన్ని నాకు ఈ 17th లోక్సభ ఎంపీగా ఉన్న కాలంలో మీరందరూ సహకరించినట్టు ప్రత్యేకంగా మొదటిగా అధికారులందరూ కూడా హృదయపూర్వకంగా కూడా మేము నమస్కారాలు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో ఇన్ఛార్జ్ తాటిపత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉండి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా లక్పతి దీది కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. స్థానిక ప్రకాశం భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాపారంలో రాణిస్తున్న 20 మంది మహిళలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు. జరుగుతుంది. మనకున్న పిఎం ఈజీపీ ద్వారా, పిఎం ఎఫ్ఎంఈ ద్వారా అండ్ బ్యాంక్ లింకేజెస్ అండ్ అదర్ శ్రీనిధి, ఉన్నతి అన్ని కార్యక్రమం ఒక డౌటైల్ చేసేసి ఎక్కడెక్కడ ఈ ఆంటర్ప్రెన్యూర్స్ మన ఎస్ఎస్జి గ్రూప్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్గా ఇనిషియేట్ చేయడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా ఒక 4,75,000 హౌస్ హోల్డ్స్ అట్లా ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఫస్ట్ 1 lakh హౌస్ హోల్డ్స్కి ఈ కార్యక్రమం నెక్స్ట్ 1 yearలో కంప్లీట్ చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. మన డిఆర్డిఏ ద్వారా ఉంటున్న వివిధ హైరార్కీలో ఉంటున్న వాళ్ళకి అందరికీ కూడా టు ఐడెంటిఫై ప్రాపర్ ఆంటర్ప్రెన్యూర్స్, ఎవరెవరికి ఆల్రెడీ లైవ్లీహుడ్ చేసిన వాళ్ళు ఆ లైవ్లీహుడ్ ఏదైనా కొత్త ఏదైనా బిజినెస్ చిరు వ్యాపారాలు చేయడానికి కోసం ముందుకు వస్తున్న వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్యాంకర్స్తో సంకల్పం చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్కి గుర్తింపు చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చేసి ప్రోత్సాహం చేయడం జరిగింది. ఇట్లా మన జిల్లాలో అట్లీస్ట్ 1 lakh బెనిఫిషరీస్ మనం రీచ్ అవ్వడానికి వివిధ రంగాల్లో ప్రయత్నం చేస్తున్నాము. దానికి ముఖ్యంగా పొల్లలచెరు మండల కేంద్రంలోని వైసీపీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, ఈ పథకాలు ఇలానే కొనసాగాలంటే, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
నాయకులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్ని పక్కన పెట్టి అందరం కలిసి పార్టీ గెలుపు కోసం కష్టపడాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల వెంకటయ్య, బివి సుబ్బారెడ్డి, లింగంగుంట్ల రాములు, ఆవుల కోటిరెడ్డి, తోమకాల వెంకటేశ్వర్లు తదితరులు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా గుండ్లాపల్లిలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అమలు చేయనున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచార పత్రాలు పంపిణీ చేశారు. తలపాడు ముద్దు బిడ్డ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్, చల్లని వెన్నెల చందమామ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్, తననే నమ్మిన ప్రజలను నమ్మి, తననే నమ్మిన ప్రజలను నమ్మి, చంద్రన్న పెట్టిన పథకాలన్నీ అందరికి మన విజయ్ కుమార్, చల్లని వెన్నెల చందమామ విజయ్ కుమార్, మన విజయ్ కుమార్. ఆదుకునేందుకు రుణమాఫీ చేయించే చంద్రన్న, వృద్ధాప్య పింఛన్ 10 రెట్లు పెంచి పేదలకు అండ విజయ్ కుమార్ అన్న, అర్హులందరికీ అందించాడు విజయ్ కుమార్ అన్న. డ్వాక్రా సంఘాల అక్క చెల్లెళ్లకు పసుపు కుంకుమ చంద్రన్న పథకాలెన్నో అందించాడు. అన్నదాత సుఖీభవ అని దీవించాడు, పెట్టుబడి సాయం అందించాడు, నిరుద్యోగ వృద్ధినే కల్పించాడు, యువత మదిలోనే నీలి. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పర్వదినాలు పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరులకు స్థానిక జీవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నందు దామచర్ల ఆధ్వర్యంలో కిట్లు పంపిణీ చేశారు. 6వ చరణము నుండి 91వ సంకీర్తన 6వ చరణము, 6వ చరణము, 10వ చరణము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ కూడాను సమీపించదు. 11వ చరణము, నీ మార్గములన్నిటిలో తప్పించు. ఒక రాత్రి 1,85,000 మంది అర్థం చేతులు ఎత్తండి, అర్థం అవుతుందో ఏందమ్మా? మా ద్వారా వేరే మహిమ పొందమని ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపజేయమని యేసునామములో వేడుకుంటున్నాం. మా తండ్రి నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.